హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను భక్షాలు, బొబ్బట్లు చేసి చూపిస్తానండి. చిన్నవి చేస్తాను. మరీ పెద్ద పెద్దవి కాదు. దానికి ఏం కావాలో చూపిస్తాను. శనగపప్పు 1 కేజీ తీసుకున్నానండి. కేజీ వేయను. బెల్లం 1 కేజీ, మైదాపిండి 1 కేజీ, నెయ్యి కాల్చుకోవడానికి ఆ భక్షాలని, యాలక్కాయలు, జాజికాయ కొంచెమేనండి. ఇది కలిపి మిక్సీ చేస్తాను. ఇప్పుడు మైదాపిండి కలుపుకోవడం చూపిస్తాను నేను. పొద్దున్నే కలిపేసుకోవాలండి మనం. సాయంత్రం కానీ మధ్యాహ్నం వేసుకుంటే మినిమం ఒక 3-4 అవర్స్ పిండి నానితే బాగుంటుంది. నేను 3/4 కేజీ వేసుకుంటానండి. కేజీ మొత్తం వేసుకొని 3/4 కేజీ లెక్క, అది కొలత. 3/4 కేజీ పోస్తున్నాను. అది కేజీ ప్యాకెట్. ఒక 1/4 కేజీ ఆపేసాను చూడండి. దీనిలో మనం సాల్ట్ ఏమి వేయక్కర్లేదండి. డైరెక్ట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ వేస్తున్నాను కొంచెం. పిండిని మనం చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం మెత్తగా, చేతికి వచ్చేలాగా మెత్తగా తడుపుకోవాలి దాన్ని. కొంచెం ఆయిల్ ఎందుకు వేసానంటే పిండి మొత్తం కలిసి అట్లా ఉండడానికి వేసాను కొంచెం. ఇప్పుడు నీళ్లు వేసుకొని కలుపుకుందాము. చూడండి, నేను చూపించిన విధంగా కలుపుకోవాలి పిండి. అలా కలుపుకోవాలి. అంత మెత్తగా ఉండాలి, చేతికి అంటుకునేలా ఉండాలి. అప్పుడే మనకి భక్షాలు, బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకున్నాక మనం దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుందాము. పిండి మొత్తం మునిగేలా ఆయిల్ పోసుకుందాము. అప్పుడు మనకి అది ఎండిపోకుండా ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, అది అట్లా. మనకు ఆయిల్ అంతా ఏమి ఇదవ్వదండి. పిండి ఓన్లీ తడిగా ఉండడం కోసం. అది పిండి మొత్తం డ్రై అవ్వకుండా, అంటే ఎండిపోయినట్టు కాకుండా అట్లా ఉండడానికి అలా కలుపుకొని పెట్టుకుంటారనమాట. మీకు ఏం ఆయిల్ అనిపించదు, తర్వాత తెలుస్తుంది అది ఆయిల్. పిండి మొత్తం ఆయిల్లో మునగాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టేసుకుందాం, నానుతుంది. నేను ఇది పొద్దున్నే కలిపేసుకున్నానండి. మధ్యాహ్నం చేయాలంటే పొద్దున్నే కలిపేసుకున్నాను. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం శనగపప్పు తీసుకుందామండి. నేను కొలతతో చూపిస్తాను మీకు. కేజీ కదా, నేను 2 గ్లాసులే తీసుకుంటున్నాను. అంటే 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ, అంతే. 3/4 కేజీ కూడా కాదు, 2 గ్లాసులు అంతే. నేను శుభ్రంగా ఇప్పుడు కడుక్కొని దాని నిండా నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. శనగపప్పు కదా, సగానికి నీళ్లు పోసుకొని నానబెట్టేసుకుందాం. కడిగేసుకున్నానండి. దీనిలో కొంచెం నీళ్లు పోసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, శనగపప్పు కొంచెం నీళ్ళు ఎక్కువగానే ఉండాలి, అందుకే నీళ్ళు ఎక్కువ పోసాను నేను. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టేసుకుందాం మనం ఈలోపు. కేజీ వేయనండి, అది 2 గ్లాసులే కదా. ఒక 1/2 కిలో గడ్డ కానీ 100 గ్రామ్స్ గడ్డ కానీ మిగిల్చి, మిగతా అదంతా రాయితో కొట్టేసుకుని ఇవి 2 పొడి చేసుకుందామండి మనం. అది కొంచెం, ఇది ఒక కాయ చిన్నది కొంచెం. ఒక గిన్నె తీసుకొని దానిలో చితకొట్టిన బెల్లాన్ని వేసుకొని, 2 గ్లాసులు అంటే 1/2 కేజీ ఉంటుందండి ఈజీగా. అది 1/2 కేజీకి 3/4 కేజీ పడుతుంది. ఎప్పుడు 1/2 కేజీకి 1/2 కేజీ బెల్లము, పైన కొంచెం పడుతుంది స్వీట్నెస్. ఇంత బెల్లం ముక్క వదిలేరు అంతే, మిగతా మొత్తం వేసేసాను కేజీ బెల్లం. ఇప్పుడు దీనిలో కొంచెం మనం
నీళ్లు పోసేసుకుందామండి. ఎక్కువ మరి నిండా మునిగేలా కాదు, కొంచెమే తక్కువ వేసుకుందాం నీళ్లు మనం ఇందులో. జస్ట్ తడయ్యే అలా ఉంటే చాలది. అంతే, ఎక్కువ నీళ్ళు కూడా అక్కర్లేదు, కొంచెం పోసుకున్నాను చూసారు కదా, అంతే. ఇప్పుడు ఇది మనకి స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాము. చూడండి మరుగుతుంది కదా, ఆ వేడికి అది మొత్తం బెల్లం కరిగిపోతుంది మనకి. చూసారు కదా, ఇంకొంచెం కరిగితే అయిపోతుందండి, కరిగిపోతుంది. ఇప్పుడు మనం శనగపప్పుని పెట్టేసుకుందాం పొయ్యి మీద. విజిల్ ఒక 2 విజిల్స్ వస్తే చాలు, 3 అయితే మరి మెత్తగా అయిపోతుంది. అయిపోయిన వెంటనే తీసి ఇలా స్టైనర్లో పెట్టేసుకున్నానండి, వడగట్టుకున్నాను. చూడండి 2 విజిల్స్ అట్లా అయిపోతుంది, అది ఇలా నలపగానే మనకు వచ్చేస్తుంది. ఇది బాగా చల్లారనిద్దాము. ఈ శనగ నీళ్ళని మనం చారు పెట్టుకోవచ్చు, బాగుంటుంది, వేస్ట్ చేయకుండా, టేస్ట్ బాగుంటుందని పక్కన పెట్టాను నేను అది. ఇది చల్లారనిద్దామండి, చల్లారాక మిక్స్ చేసుకోవాలి. చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుందాం మిక్సీ. చూడండి ఇది సగం కదా, మిక్సీ వేసుకుంటాను. ఇప్పుడు రవ్వ రవ్వలాగా వస్తుంది. ఆరిపోయిన తర్వాత వేసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది, అదే తడి మీద వేడి మీద వేసుకుంటే ముద్దగా వస్తుందండి, అలా పొడి పొడిగా వస్తుంది. దీన్నంతా కుక్కర్ గిన్నెలో తీసేసుకుంటున్నాను నేను మొత్తం. చూడండి మొత్తం అంతా అలా వస్తుంది. మొత్తం పట్టేసుకుందామండి మిక్సీ మనం. చూడండి 2 గ్లాసులకి దాని నిండా వచ్చింది, అలా రవ్వ రవ్వగా ఉంటుంది. బెల్లం పాకం అయిపోయింది మనకి, మొత్తం కరిగిపోయింది. అదిగోండి మొత్తం కరిగిపోయింది చూడండి. వేడికి అదే కరిగిపోతుంది, మనమేమి ఎక్కువ చితక కొట్టి బెల్లం చేయట్లేదు. పొడి చేసుకున్నాం, యాలక్కాయలు జాజికాయ పొడి చేసుకున్నాం కదా, కొంచెం వేసేసుకుందామండి ఆ బెల్లంలో. బాగుంటుంది ఫ్లేవర్, స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం దీనిలో మనం. కొంచెం నెయ్యి వేసానండి. ఒకసారి కలిపేసుకుందాము. మనకి ఒకవేళ పాకం ఎక్కువ అవుతుంది అంటే కనుక ముందుగా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవచ్చండి. నేనైతే అట్లనే చేస్తాను, ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటాను ఫస్ట్. ఎక్కువైతే ఇంకా మరి లూజ్గా అయిపోయినట్టు అవుతుంది. అదే ఒక్కసారి శనగపిండి వేసేసినది, శనగపప్పుది వేసేసిన తర్వాత చూసుకుని కావాలంటే పైనుంచి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మొత్తం మనం మిక్సీ చేసుకున్న పొడి శనగపప్పు మొత్తం వేసేసుకుందామండి. చూడండి మొత్తం వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. మనకి ఇప్పుడు తెలిసిపోతుంది అది తక్కువ పడిందా ఎక్కువ ఉందని. ఒకవేళ సరిపోతే పాకం వేసుకోవచ్చండి, మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు అది గట్టిపడిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సింపుల్గా చేసుకోవచ్చు కానీ టైం ప్రాసెస్ ఇది బాగా. నాకు సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసుకున్నాను చూడండి. కొంచెం ఎక్కువైనా మరి జారుడుగా అయిపోతుంది అది. దీన్ని మనం పొయ్యి మీద ఉంచేసామనుకోండి అది కొంచెం గట్టిపడిపోతుంది. కరెక్ట్ వచ్చింది. నాకు కొంచెం మిగిలింది, అది పక్కన పెట్టేసాను. నేను ఎప్పుడు అలాగే చేస్తాను, మిగిలితే కొంచెం పక్కన పెట్టేస్తాను. కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది. చూడండి బెల్లం పాకం అదే అదే అంత అయితే కొంచెం ఎక్కువ అయ్యేది. నేనేం కలర్ లేదండి, బెల్లం కలరే అలా ఉంది అది.
దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. పాకంలో వేసాం కానీ ఇందులో పైన కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా అని. ఇది మొత్తం కలిపేసుకుందామండి. ఇది ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఉండలు కట్టుకోవాలి. వేడి మీదనే కట్టుకోవచ్చు కానీ కొంచెం చల్లారితేనే తొందరగా బాగుంటుంది. చూడండి చేతికి వస్తుంది వేడి మీదైనా. నేనైతే ఆ సైజు ఉండలు చేసుకుంటానండి చిన్నవి. చూడండి ఎంత మెత్తగా ఉందో. అదే ఆ పాకం వేసిన ఇంకా లూజ్ అయ్యేది. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. చల్లారనిచ్చిన తర్వాత చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఉండలు కట్టేసుకుందాము. చెప్పానుగా చిన్న ఉండలు, పెద్దవి కాదండి, బొబ్బట్లు చిన్నవి. ఒక ప్లేట్ తీసుకుని దానిలో పెట్టేసుకుందాం మొత్తం ఉండలన్నీ. అంతేనండి, ఇలా చిన్న చిన్నగా చుట్టేసుకుందాము. మొత్తం అయిపోయాక చూపిస్తాను. చూడండి ఒక 60 చేశాను. ఆయన ఇంకా మిగిలింది పిండి నాకు. చూడండి అవి ఒక 20 వస్తాయి, 20, 30 వస్తాయి. ఈ బాక్స్ ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వేస్ట్ అవ్వకుండా. 2 గ్లాసులకే మనకు అంత ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో చూపిస్తానండి నేను. పొద్దున కలుపుకున్న పిండి ఉంది కదా, అది చూడండి అట్లా రావాలి. సాఫ్ట్గా వస్తుంది చూడండి, చాలా సాఫ్ట్ వస్తుంది మనకి. చూడండి చేత్తో అట్లా నేను తీసుకున్న విధంగా కొంచెం తీసుకొని అలా పలచగా చేత్తో అనుకొని, అంటే కింద పేపర్ మీద కూడా పెట్టుకుని అనుకోవచ్చు. నాకు చేత్తో అలవాటు కాబట్టి నేను చేత్తో అంటున్నాను. ఉండ తీసుకొని మధ్యలో అది పెట్టేసుకుని చుట్టూ 4 వైపులా కవర్ చేసేసుకోవాలి. అంటే అది మనకి బయటికి రాకూడదు అనమాట. అది టోటల్గా మైదాతో కవర్ అవ్వాలి, పలచగా ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్ మీద పెట్టేసుకుందాము. అది అతుక్కోకుండా నూనె రాస్తున్నానండి. ఇలా ఫుల్ చేసుకుని ఒత్తుకుని వేసుకుందాం, అది కూడా చూపిస్తాను నేను. ఇంకొకటి చూపిస్తాను. కొంచెం పిండి తీసుకోండి. మనకి ఎక్కడ ఎక్కువ మైదా ఏమి ఉండదండి, పలుచగానే ఉంటుంది. చూడండి ఎంత ఎంత మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. మళ్ళీ అలా తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. 4 వైపులా కవర్ అయ్యేలా. లేదు చేత్తో కింద పెట్టుకొని పేపర్ మీద లేదా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుని అట్లా పెట్టుకుని కూడా చేయొచ్చండి. కొంతమందికి అట్లా కూడా వస్తుంది. నాకు ఇట్లా చేత్తో అలవాటు, అందుకే నేను చేత్తో చేసేస్తున్నాను. అన్నీ ఇలా చేసేసుకోవాలండి, చూపించాను కదా. మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. చూడండి కొంచెం తీసుకొని పలచగా చేత్తాలనుకుని చేతికి వచ్చేస్తుంది, మనం ఏమీ కష్టపడక్కర్లేదు. కొంచెం 4 వైపులు అట్లా కవర్ చేసుకోవాలండి, మనకి ఆ పూర్ణం బయటికి రాకుండా. అయిపోయింది అంతే. ఇప్పుడు దీన్ని పాల కవర్ మీద ఒత్తాలి. పాల కవర్, ఆయిల్ కవర్ ఏదైనా ఒక కవర్ మీద ఒత్తుకొని దాని మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మనం దాని మీద ఒత్తుకోవాలండి. లేదంటే అవి అతుక్కుంటుంది, మనకి తీయగానే వచ్చేస్తుంది అనమాట. నేను ఎక్కువ నెయ్యి ఎందుకు వాడుతున్నానంటే ఈ బొబ్బట్లకి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చూడండి ఆ ఉండని అలా పెట్టేసి చేత్తో అట్లా అనేసుకుని, నాకు చేత్తో అట్లా గబగబా అనేసుకోవడం అలవాటు. అందరూ అంటారు, నేను ఇట్లా తొందరగా చేసేస్తాను, అయిపోతుంది. 2, 2, 3, 3, 4, 4 అట్లా వేసుకుని కాల్చుకోవచ్చండి మనం. చూసారా చిన్నగా వచ్చాయి అవి. ఆ ఎడ్జ్లు కూడా మనం సన్నగా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. పిండి అలా ఉంది కాబట్టి మనకు అట్లా వస్తుందండి. అవి కూడా కాలిపోతే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పెనం పెట్టేసుకుందామండి. ఫస్ట్ హైలోనే పెట్టుకోండి, తర్వాత సిమ్లో పెట్టుకుందాం. చెప్పాను కదండి నెయ్యి కాల్చుకోవడానికి పెట్టుకున్నా ఎక్కువని. బొబ్బట్లు కాల్చుకోవడానికి నెయ్యినే ఎక్కువ వాడుతున్నాను నేను. నూనె కూడా వాడుకోవచ్చు మీ ఇష్టము, కానీ నెయ్యి బాగుంటుంది.
చూడండి. నెయ్యి అంతా ఒక బౌల్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను కాల్చుకోవడానికి. కొంచెం వేడైన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి మనం. ఇది హైలో ఉంటే మాడిపోతాయి. ఇప్పుడు చూడండి, చేత్తో తీస్తే ఎట్లా వచ్చేస్తున్నది పలుచగా. చూడండి, అట్లా అలా వేసేసుకోవడమే. నేనైతే మూడు మూడు వేసి కాల్చానండి. ఒక్కొక్కసారి ఇంకా చిన్నవి వచ్చేస్తే నాలుగు నాలుగు వేసి అట్లా కాల్చాను. అంతే, అట్లనే కాల్చుకుంటూ ఉండాలి. వెంటనే తిప్పకుండా ఒక్క నిమిషం 2 నిమిషాలు అయిన తర్వాత తిప్పాలండి. చూడండి, మెత్తగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి, గట్టిగా ఏముండవు. ఎందుకంటే మనకి ఆ పిండి కూడా మెత్తగా ఉంది కాబట్టి, మైదా పిండి, పూర్ణం పిండి కూడా మెత్తగా ఉంది కాబట్టి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, అలా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి, టైం పడుతుంది. ఈ మొత్తగా ఇవన్నీ కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. చాలా అంతకన్నా ఎక్కువ నల్లగా మాడిపోతాయి. ఒక రెడ్డిష్ వస్తే చాలా సరిపోతుంది, బాగుంటుంది. మళ్ళీ అది అయ్యేలోపు మళ్ళీ ఫ్రెష్ రెడీ చేసి పెట్టుకున్నాను. అలా అన్నీ కాల్ చేసుకోవాలి. మళ్ళీ వేసుకున్నానండి, నెయ్యి వేసుకుని మళ్ళీ తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. చాలా సాఫ్ట్ ఉంది చూడండి. పొంగుతాయి కూడా, మంచిగా పొంగితే మంచిదని, అంటే బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయని అర్థం. ఈ గరిటె బాగుంది కదా, బేగం బజార్లో కొన్నాను 100 రూపాయలు ఇచ్చి. నచ్చిందని ఇది వాడుతున్నాను. చిన్నది గరిటె అది. చూడండి, 4 వేసాను కదా, చాలా వరకు కాల్చాను. టైం పడుతుంది, టైం మేకింగ్ ప్రాసెస్ బాగా ఇది. ఇంకొన్ని మిగిలాయండి, 60 చేశాను నేను. ఇదిగోండి, ఇంకొంచెం మిగిలాయి. మైదా కూడా కొంచెం మిగిలింది. ఇది కూడా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2 డేస్లో వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కొంచెమే మిగిలింది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. చూడండి, ఒక్కొక్కసారి 4 4, ఒక్కొక్కసారి 3 3 మనం తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఇలా కాల్చుకుంటూ చేసుకుంటుంటే ఈజీగా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే కొంచెంగా చేసుకుంటే ఒకళ్ళు చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకుంటే ఇద్దరు ఉండాలి. చూడండి, బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. బొబ్బట్లు, భక్షాలు అంటారు కదా, రెడీ అయిపోయినాయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.